హాయ్ గైస్, వెల్కమ్ టు టీ డ్రామా ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ తర్వాత జియాంగ్ సూజీని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తాడు. అది చూసిన లిన్ ఈ విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఇంతవరకు నేను సాధించలేని వ్యక్తి ఎవరు లేరని అనుకుంటుంది. జియాంగ్ సూజీని కలుస్తాడు. అప్పుడు సూజీ, నువ్వు నన్ను ఇంత త్వరగా ఎందుకు కలవాలనుకున్నావు? ఆ లిన్ని కలవడానికి నన్ను పంపించింది నువ్వే కదా అని అడుగుతుంది. సూజీ, నువ్వు కోరుకోకపోయినా ఆమె నిన్ను ఒక్కసారి కూడా తాకలేదని చెప్తుంది. కానీ జియాంగ్ నన్ను చూసినప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావో నాకు అనిపించింది. ఇప్పుడు కూడా అదే చెప్పడం మొదలు పెడతాడు. జియాంగ్ కోపం వస్తుంది. అతను సూజీని చూసి, నువ్వు నన్ను ఇంతకాలం ఎందుకు దూరంగా ఉంచావో ఇప్పుడు అర్థమైంది. నన్ను నువ్వు ఇలాంటి వ్యక్తికంగా అనుకుంటున్నావని అంటాడు. తర్వాత అతను సూజీని పిలిచి ఆమెతో మాట్లాడతాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నేను నీకు ఆ లిన్నును ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదని చెప్తాడు. తర్వాత అతను సూజీని పిలిచి ఆమెతో మాట్లాడతాడు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు, నేను నీకు ఆ లిన్ను ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదని చెప్తాడు. వెంటనే సూజీ అతని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడే జియాంగ్, నువ్వు ఇప్పుడు జెలసీ అయ్యావు కదా అని అడుగుతాడు. కానీ సూజీ మాత్రం నేనేం జెలసీ కాదు అని ఒప్పుకోదు. జియాంగ్, నువ్వు అబద్ధం చేసినప్పుడే నీ కళ్ళల్లో చూస్తూనే అది స్పష్టంగా తెలిసిపోతుందని చెప్తాడు. అప్పుడు సూజీ తాను కేవలం మాస్టర్ హూ దగ్గరికి వెళ్ళి తన సిస్టర్ శాన్ గురించి తెలుసుకోవాలనుకుంటాడని చెబుతుంది. కానీ సూజీ మాస్టర్ హూ దగ్గరికి వెళ్ళి తన సిస్టర్ శ్వాసను గురించి తెలుసుకోవాలనుకుంటుంది. కానీ జియాంగ్ మాత్రం సూజీ మాస్టర్ హూన్ కలిస్తే ఆమెకు ఏదైనా సమస్య రావచ్చని, ముందుగానే ప్రయాణం ఆమెకు ప్రమాదకరంగా మారవచ్చని ఆలోచిస్తాడు. జియాంగ్, నిజంగానే నువ్వు మాస్టర్ హూను కలవాలనుకుంటే నా కొన్ని షరతులు అంగీకరించాలని చెప్తాడు. అప్పుడే నేను నిన్ను మాస్టర్ హూతో కల్పించగలనని చెప్తాడు. సూజీ, నీ షరతు ఏంటి అని అడుగుతుంది. జియాంగ్ నన్ను నా నిక్నేమ్తో పిలవాలని చెప్తాడు. సూజీ అందుకు ఒప్పుకొని అతని నిక్నేమ్తో పిలుస్తుంది. అది విన్న జియాంగ్ చాలా సంతోషిస్తాడు. ఇంతలో లూ దాక్కొని వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది. అది చూసిన అతనికి చాలా కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అతను ఎవరో ఫోన్లో మాట్లాడతాడు. తర్వాత జియాంగ్ కార్ దగ్గరకు వచ్చినప్పుడు లిన్ మరియు ఆమె అసిస్టెంట్ దాక్కొని అతన్ని గమనిస్తూ ఉంటారు. అప్పుడు ఆమె అసిస్టెంట్, మిస్ లిన్, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను ఇప్పటికే అతన్ని డ్రగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశానని చెప్తుంది. ఈరోజు అతన్ని మీ నుంచి ఎవరు కాపాడలేరని చెప్తుంది. సూజీ జియాంగ్ నీళ్ళు ఇస్తుంది. నన్ను ఇక్కడికి తీసుకురావాలని నీకు అకస్మాత్తుగా ఎలా అనిపించిందని అడుగుతుంది. జియాంగ్, నువ్వు గేమ్ గెలవాలని అనుకుంటున్నావు కదా, అందుకే నన్ను ఇక్కడ నుంచి రేసింగ్ చూడడం వల్ల నాకు చాలా మోటివేషనల్ వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత జియాంగ్ వెంటనే రేసింగ్ కోసం వెళ్తాడు. అతను ఎంత ఉత్సాహంగానో కారు నడపడం చూసి అతని ఫ్రెండ్స్కి కూడా అనుమానం వస్తుంది. ఈరోజు జియాంగ్ ఏమైంది అంటే, ఇది ఏదో ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్తున్నట్టు ఉన్నారు, ఇంత సీరియస్గా రేస్ చేస్తున్నాడని అనుకుంటారు. జియాంగ్ కారు రేసింగ్ చూసి జూజీకి కూడా చాలా ఇంప్రెస్ అవుతుంది. అప్పుడు సూజీ చేతిలో నీళ్ళ బాటిల్ తీసుకొని జియాంగ్ దగ్గరకు వెళ్ళబోతుండగా అకస్మాత్తుగా ఎవరో ఆమెను స్పృహ కోల్పోయేలా చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. జియాంగ్ సూజీ కోసం వెతకడం మొదలు పెడతాడు. తన ఫ్రెండ్ సూజీ ఎక్కడ వెళ్ళిందని అడుగుతారు. వెంటనే సీసీటీవీని ఫుటేజ్ చెక్ చేయమని చెప్తాడు. ఫుటేజ్లో కొంతమంది సూజీని ఒక వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్లినట్టు కనిపిస్తుంది. ఆ వ్యాన్ను చూసిన జియాంగ్ ఫ్రెండ్స్ ఇది సిస్టర్ లిన్కి చెందిన కారు అని గుర్తిస్తారు. వెంటనే జియాంగ్ సూజీని వెతుక్కుంటూ హోటల్కి వెళ్తారు. జియాంగ్ హోటల్లోని కార్డులతో పోరాడి వాళ్ళను దాటి సూజీ అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే లిన్ అతని ముందుగా వస్తుంది. లిన్, నువ్వు నా మాట వినకపోతే నీకు నష్టం, నిన్ను మళ్ళీ ఎప్పటికీ కార్ రేసింగ్ చేయనివ్వను, అంతేకాకుండా నిన్ను ప్రాణాలు కూడా వదలను అని బెదిరిస్తాడు. తర్వాత తన కార్డులను జియాంగ్ చంపమని ఆదేశిస్తుంది. అదే సమయం లిన్ కార్డులో ఒకరు అడిగి వచ్చి మాస్టర్ హూ ఆర్డర్ ఇచ్చాడు, వీళ్ళని వదిలేయన్నారని చెప్తాడు. అది విని లిన్ షాక్ అవుతుంది. నువ్వు మాస్టర్ హూనా కలిశావని జియాంగ్ను అడుగుతుంది. ఆ తర్వాత జియాంగ్ సూజీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిన్ మాత్రం అక్కడ ఉండి కోపంగా ఏదో చెప్పడం మొదలు పెడుతుంది. అప్పుడు జియాంగ్ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. కొద్దిసేపటి సూజీపై డ్రగ్ ప్రభావం మొదలవుతుంది. దాంతో సూజీ జియాంగ్ను ముద్దు పెట్టుకోవడం మొదలు పెడుతుంది. జియాంగ్ ఆమెను స్పృహ వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తూ, నీకు తెలుసా నేను ఎవరు అని అడుగుతాడు. జీ అతని పేరు చెప్తుంది. దాంతో జియాంగ్ కూడా ఆమెను ముద్దు పెడతాడు. మరుసటి రోజు ఉదయం జియాంగ్ తన ఫ్రెండ్స్కు ఫోన్లో, నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను భయపడను, నేను మాస్టర్ హూనా కలవాలి, అలాగే షాన్ ఎలా చనిపోయిందో తెలుసుకోవాలని చెప్తాడు. అందుకోసమే తన ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని అంటాడు.
ఇంతలో సూజీ అక్కడికి వస్తుంది. జియాంగ్ ఒక్కసారి భయపడిపోతూ నేను మాట్లాడినదంతా ఆమె విన్నదా అని అనుకుంటాడు. కానీ సూజీ తన హిమాయరింగ్ ఏమీ పట్టుకుంటూ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దీంతో సూజీ ఏమీ వినలేదు తెలుసుకొని జియాంగ్ సంతోషిస్తాడు. సూజీ అతనికి తదుపరి గేమ్లో గుడ్ లక్ చేస్తుంది. అలాగే మన నుంచి మన బాధ్యతలు అన్నింటిని కూడా కలిసి పంచుకుందామని అంటుంది. జియాంగ్ మాత్రం గేమ్ గెలిచిన తర్వాత షావ్ గురించి నాకు తెలిసిన మొత్తం నిజాన్ని సూజీకి చెప్పాలనుకుంటున్నానని ఆ తర్వాత జియాంగ్ రేసింగ్ బయలుదేరుతాడు. సూజీ అతని గుడ్ లక్ చేయబోతుంది కదా. అదే సమయంలో లిన్ అసిస్టెంట్ కూడా కార్ రేసింగ్ జరిగే ప్రదేశానికి వస్తాడు. ఈరోజు ఎలాగైనా జియాంగ్ కార్ రేసింగ్ కెరియర్ నాశనం చేస్తానని అనుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో మాస్టర్ హూ కూడా కార్ రేసింగ్ చూస్తూ ఉంటాడు. జియాంగ్ అతన్ని బాగా నచ్చుతాడు. ఈ వ్యక్తి నాకు చాలా ఉపయోగపడతాడని, ఇతని వల్ల నాకు చాలా డబ్బు సంపాదించవచ్చని మాస్టర్ హూనా అనుకుంటుంది. లిన్ కూడా జియాంగ్ మెచ్చుకున్నట్టు నటిస్తుంది. కానీ మనసులో మాత్రం ఈరోజు ఎలాగైనా అతన్ని చంపాలి అని అనుకుంటుంది. రేస్ జరుగుతూ ఉండగా సూజీ జియాంగ్ గురించి ఆందోళన చెందుతుంది. అప్పుడు జియాంగ్ ఫ్రెండ్ అతని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అతను చాలా ఎక్స్ప్రవర్, చాలా సులభంగా రేస్ గెలిచేస్తాడు, నువ్వు చూస్తూ ఉండు అని ఆమెకు ధైర్యం చెప్తాడు. కానీ అదే సమయంలో లిన్ అసిస్టెంట్ జియాంగ్ కార్ను ఢీకొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ జియాంగ్ కార్ ఢీకొట్టడానికి చూసిన సూజీ చాలా భయపడిపోతుంది. జియాంగ్ ఎలాగైనా సురక్షితంగా చూడాలి అని కోరుకుంటూ ఉంటుంది. అతను రేస్ గెలవడం కంటే ముందుగా అతను క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తుంది. ఇంతలో జియాంగ్ స్పృహ వస్తుంది. వెంటనే వేగంగా కారు నడపడం మొదలుపెట్టి చివరి ఆ రేసు గెలిచేస్తాడు. మరోవైపు రేస్ను చూస్తున్న మాస్టర్ హూ జియాంగ్ను చంపడానికి లిన్ కావాలనే ఇదంతా చేయించిందని అర్థం చేసుకుంటాడు. ఆమెపై కోపంతో నువ్వు ఇలా ఎందుకు చేశావని అరుస్తాడు. లిన్ నేను కేవలం అతను పరీక్షించడానికి అలా చేశాను అని అంటూ సాక్షిలో చెప్పడం మొదలు పెడుతుంది. దాంతో మాస్టర్ హూ ఆమెపై తీవ్రంగా కోపగించి ఇకపై ఇలాంటి పని చేయడానికి కూడా ధైర్యం చేయొద్దు అని హెచ్చరిస్తాడు. లిన్ క్షమాపణ కోరుకుంటూ మాస్టర్ హూ ఆమెను హెచ్చరిస్తూ ఇంతపై తన బిజినెస్ వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని చెప్తుంది. ఆ తర్వాత లిన్ తన అసిస్టెంట్తో కోపం చూపిస్తూ నువ్వు అసలు ఏ పనికి రాదు అని తిడుతుంది. ఇంతలో ఆమెను ఒక ఫోన్లో కాల్ వస్తుండగా దాని ద్వారా ఒక విషయం ఆమెకు తెలుస్తుంది. జియాంగ్ మాస్టర్ హూన వెతుకుతున్న అసలు కారణం శ్వాస అనే అమ్మాయి గురించి తెలుసుకోవడమే అని లిన్కు తెలుస్తుంది. స్వాన్ నిజానికి సూజీ సిస్టర్, ఆమె 5 సంవత్సరాల క్రితమే చనిపోయింది. కానీ విషయం జియాంగ్ సూజీకి దాచిపెడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లిన్ చాలా సంతోషిస్తాడు. ఇది మరింత అకస్మాత్తుగా మారింది అని అనుకుంటుంది. వెంటనే ఈ నిజాన్ని సూజీకి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. మరోవైపు జియాంగ్ రేస్ గెలిచిన తర్వాత కారు నుంచి బయటకు వస్తాడు. అతని ఫ్రెండ్ వచ్చి అతనికి పూలు ఇస్తాడు. జియాంగ్ తన హెల్మెట్ను ఫ్రెండ్కి ఇచ్చి పూలు తీసుకొని సూజీ వైపు వెళ్తాడు. సూజీ కూడా జియాంగ్ చూసి సంతోషంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఆమెకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. అతని సిస్టర్ స్వాన్ 5 సంవత్సరాల క్రితమే చనిపోయిందని కది. ఆ విషయం జియాంగ్కు కూడా ముందే తెలిసిందని సూజీ తెలుసుకుంటుంది. అయినా జియాంగ్ అతనికి ఈ నిజాన్ని దాచిపెట్టాడు. ఇంతలో జియాంగ్ సూజీ ముందు మోకాళ్ళపై కూర్చొని ఆమెకు ప్రపోజ్ చేయబోతున్నాడు. కానీ సూజీ మాత్రం అతన్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతుంది. జియాంగ్ ముఖంలో కనిపిస్తున్న ఎక్స్పీరియన్స్ చూసి సూజీకి ఇప్పుడు నాకు సమాధానం దొరికిందంటూ జియాంగ్ నా మాట విను, నేను నిన్ను వివరించనివ్వనని చెప్తాడు. కానీ సూజీ అతను ఇచ్చిన పూల నీళ్ళపై విసిరేసి కోపంగా అరుస్తుంది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా, నువ్వు నన్ను సిస్టర్ లిన్ను కలవనివ్వకపోవడానికి మాస్టర్ హూ దగ్గరకు వెళ్ళనివ్వకపోవడానికి కారణం ఇదే కదా. నువ్వు నన్ను ఒక కుక్కలా నీ వెనక తిప్పుకుంటూ నన్ను చూసుకోకపోవడం పేరు నా కంట్రోల్. అప్పుడు సూజీ నీకు నా సిస్టర్ గురించి ఎలా తెలుసు అని అడగడం మొదలు పెడుతుంది. జియాంగ్ ముఖంలో కనిపిస్తున్న ఎక్స్పీరియన్స్ని చూసి సూజీ జియాంగ్ను లేకుండా నేను బతికినా నాకు ఎలాంటి అర్థం లేదు, అలాంటి జీవితం నాకు విలువ లేదని అనుకుంటాడు. అది చెప్పిన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అతని ఫ్రెండ్స్ ఒక అమ్మాయి కోసం నువ్వు ఇలా పిచ్చి వాళ్ళ మారిపోయావు కదూ. మరోవైపు సూజీ నిద్రపోతుండగా జియాంగ్ ఆమెను గదిలోకి తీసుకొని వెళ్ళి మంచంపై పడుకోబెడతాడు. ఆమె జీవితం సంతోషంగా ఉండేలా చేయడానికి నా కోరికని మనసులో అనుకుంటాడు. ఇంతలో జియాంగ్ ఫ్రెండ్స్కి అతనికి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు నిజంగానే మాస్టర్ హూతో కాంటాక్ట్ చేయబోతున్నావు కదా అని నిర్ణయించుకుంటాడు. జియాంగ్ ఫోన్లో కోపంగా మాట్లాడుతూ నీకోసం నిన్ను చావడానికైనా సిద్ధంగా ఉన్నానని బెదిరిస్తూ బాధపెట్టి నిన్ను ఏడిపించాం, వాళ్ళిద్దరికి నేను తగిన గుణపాఠం చెప్తానని అంటాడు. తర్వాత సూజీ నుదుట పైన ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూజీ నిద్ర లేచినప్పుడు ఆమె ఫోన్కి జియాంగ్ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చి ఉంటుంది. అతను ప్లీజ్ నువ్వేనా జియాంగ్ను ఆపాలి, అతను ఆ కుటుంబం నిర్వహిస్తూ రీవేటింగ్ వెళ్తూ అని చెప్తాడు. సూజీ అది విన్న అతని విషయం నేను అతన్ని ఆపలేను అని అనుకుంటుంది. అప్పుడే జియాంగ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలాంటి స్పెట్స్ ఏర్పాట్లు చేయడం లేదు, అతని ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తున్నారు, అతను ఇదంతా నీకోసమే చేస్తున్నాడు, అతనికి ఏదైనా జరిగితే అతను చనిపోవచ్చని చెప్తారు.
అయినా సూజీ దీంతో నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కాల్ కట్ చేస్తుంటుంది. సూజీ లిన్కు ఫోన్ చేసి, సిస్టర్ లిన్, మీరు స్వాన్ మరణం గురించి నాకు తెలుసు. ఫోన్ కట్ చేసి తర్వాత సూజీ లిన్కు ఫోన్ చేసి, సిస్టర్ లిన్ మరో స్వాన్ మరణం గురించి చెప్పి విషయం నిజమేనని అడుగుతుంది. లిన్ అవును, అది ఖచ్చితంగా నిజమే అని చెబుతుంది. లిన్ స్వాన్ మరణానికి సంబంధించిన విషయాలు నిజమేనని, ఆమె ధరించి దుస్తులను గురించి కూడా తనకు సమాచారం ఉందని చెప్తుంది. సూజీ ఆమె ఎలా చనిపోయిందని కూడా ఆమెకు తెలుసు అని అడుగుతుంది. లిన్ ఆమె ఎలా చనిపోయిందని మాత్రం నాకు తెలియదు, కానీ నువ్వు ఇది తెలుసుకోవాలనుకుంటే ఆ కుటుంబానికి చెందిన రెస్లింగ్ క్లబ్కి నిన్ను మరిన్ని విషయాలు తెలుసుకో అవకాశం ఉందని చెప్తారు. రాత్రి సూజీ ఎక్కడికో వెళ్తూ ఉండగా నేల జారడం కింద పడిపోతుంది. అప్పుడే లూ ఆమెను పట్టుకొని కాపాడతాడు. నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. లూ అసిస్టెంట్ వెంటనే క్షమాపణ చెప్తాడు. అది క్లింగ్ ఫాస్ట్ చేసిన తప్పు వల్ల ఆ ప్రదేశానికి సరిగా శుభ్రం చేయలేదని అంటాడు. అప్పుడు లూ నన్ను కాదు, ఈ లేడీని క్షమాపణ అడుగు అని చెప్తారు. సూజీ మాత నీ అసలు ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవడంపై నాకు ఎక్కువ ఆసక్తి ఉందని అనుకుంటుంది. లూ నిజమే కానీ తెలుసుకోకపోతే నాతో కలిసి డ్రింక్ రా అని చెప్తాడు. సూజీ అందుకు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత జియాంగ్ తన ఫ్రెండ్స్తో కలిసి మాస్టర్ హూ ఇంటికి వెళ్తారు. అదే సమయంలో లూ కూడా సూజీకి తనతో తీసుకొని అక్కడికి వస్తాడు. జియాంగ్ సూజీని చూసి ఆశ్చర్యంగా చూస్తారు. వాళ్ళు కారు నుంచి దిగగానే లూ నువ్వు జియాంగ్ హాల్లో కూడా చెప్పినావని అడుగుతాడు. సూజీ లేదు, అతను నాకు ఇంత ముఖ్యమైన వ్యక్తి ఏమీ కాదు కదా, నేను ఎందుకు హలో చెప్పాలని అంటుంది. ఇంతలో అక్కడికి హౌస్ కీపర్ వచ్చి లూన్ యాంగ్ మాస్టర్ అని పిలిచారు. అతను విన్న జియాంగ్ షాక్ అవుతాడు. అంటే లూ మాస్టర్ హూ కొడుకు అని అతనికి అర్థమవుతుంది. లూ అవును, హౌస్ స్పీకర్ సూజీ పరిచయం చేస్తూ ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. తర్వాత లూ సూజీతో నువ్వు నా పక్కన గదిలో ఉంటున్నావు కదా అని అడుగుతుంది. సూజీ అవును, నీ మాట వింటూనే నాకు అని చెప్తుంది. జియాంగ్ సూజీ ఆ గదిలోనే ఉంటూ తెలుసుకుంటుంది. రాత్రి సూజీ తన గదిలోకి వచ్చి వెంటనే జియాంగ్ కూడా ఆమె వెనక్కి అక్కడికి వస్తాడు. జియాంగ్ నువ్వు లూకు దూరంగా ఉండు అని చెప్తాడు. సూజీ నేను ఎవరితో ఉన్నా అని నీకు సంబంధం విషయం కాదు కాబట్టి మధ్యలో జోక్యం చేసుకోకని అంటుంది. జియాంగ్ నన్ను మోసం చేసి నీతో అబద్ధం చెప్పన్నాను తెలుసుకో, అందుకే నన్ను నువ్వు ద్వేషిస్తున్నావు, కానీ నా మాట ఒక్కసారి అర్థం చేసుకొని నాకు స్వాన్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని తెలుసుకో. కానీ సూజీ మనసులో జియాంగ్ కూడా శ్వాస విషయం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. నాకు ముందే తెలుసు, కానీ ఇది నా సమస్య, నా వల్ల జియాంగ్ కూడా ఇలాంటి ప్రమాదంలో దాక్కున్నాడని అనుకుంటుంది. నన్ను ప్రేమిస్తున్నామని అంటాడు. సూజీ అలా ఎందుకు కాకూడదు, 5 సంవత్సరాలు అతను నాతో ఉన్నాడు, నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు, అతను నీకంటే కూడా చాలా ఎక్కువగా రేజింగ్గా ఉంటాడు అని అబద్ధాలు చెప్పడం అని అంటుంది. అప్పుడు జియాంగ్ ఆమెను మాటలు విన్న తర్వాత సూజీ వెంటనే జియాంగ్ తేర వెనక్కి దాచేస్తుంది. ఇంతలో లూ గదిలోకి వస్తాడు. సూజీని చూసిన నీ ముఖం ఎంతకు ఇంత ఎర్రగా ఉంది అని అడుగుతాడు. సూజీ ఇక్కడ చాలా వేడిగా ఉంది, అందుకే ఇప్పటికే కిటికీ తెరుస్తున్నానని చెప్తుంది. లూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతాడు. మా నాన్న బిజినెస్ ట్రాఫిక్కి వెళ్ళాడు, వచ్చే వారం తిరిగి వస్తాడు, అందుకే నా కోసం ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసి అందరికీ నన్ను పరిచయం చేయాలనుకుంటున్నాడు, దీనిపై నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. అదే సమయంలో వెనక నుంచి జియాంగ్ సూజీని పట్టుకుంటాడు. దాంతో సూజీకి చాలా నెరస్గా అవును, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే చేద్దాం లూకి చెబుతుంది. లూ నీకు ఏమైనా ఒక్కసారిగా ఎందుకు ఇంత రెస్గా మారిపోయావని అడుగుతాడు. ఏమీ లేదు, బహుశా నాకు చాలా నిద్రగా ఉంది అని చెప్తుంది. లూ సరే అయితే నేను వెళ్తానని చెప్పడం బయటకు వెళ్తారు. సూజీ లూన్ గది బయటకు పంపించి తలుపు మూరేస్తుంది. వెంటనే జియాంగ్ సూజీని హక్ చేసుకుంటుంది. సూజీ నన్ను వదిలేయని అంటుంది. జియాంగ్ ఇంకా గట్టిగా చెప్పు. అప్పుడు లూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మనిద్దరం హక్ చేసుకుంటున్నట్టు తెలుసుకుంటాడని అంటాడు. దాంతో సూజీ నువ్వు పూర్తిగా పిచ్చివాడైపోయావని అరుస్తుంది. జియాంగ్ సూజీని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆమెను చూస్తూ నువ్వు మాటల్లో అబద్ధం చెప్తున్నావు, కానీ నీ ప్రవర్తన మాత్రం నిజం చెప్పడం అని అనుకుంటాడు. సూజీకి నచ్చజెప్పిన తర్వాత జియాంగ్ ఆమె నుదుటపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాంగ్ వెళ్ళిపోయిన తర్వాత సూజీ గత 5 సంవత్సరాలుగా నేను లూని నిజంగా గుర్తించలేకపోయానని ఆలోచిస్తుంది. తాను చేసిన దాని ప్రతీకారం తీర్చుకోవాలని అతని విషయం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత సూజీ రహస్యంగా ఒక గదిలోకి వెళ్తుంది. ఇంతలో అకస్మాత్తుగా అల్లారం మోగడం ప్రారంభిస్తుంది. ఆ శబ్దం విని జియాంగ్ అక్కడి నుంచి అనేది ఆమెను ఇంతలో అక్కడ అలారం మోగడం మొదలుపెడుతుంది కదా. వెంటనే జియాంగ్ అక్కడి నుంచి సూజీతో నువ్వు తాళం చెవి వెతక్కు, నిన్ను బయటికి వెళ్ళాలి, గార్డులను చూసుకుంటానని చెప్తాడు. సూజీ ఆ తాళం చెవిపై తన గుర్తును గమనించి దాన్ని గుర్తించుకోలేన చూసుకుంటుంది. ఇంతలో కొంతమంది గార్డులు
జియాంగ్ను పట్టుకొని లూ ముందు తీసుకెళ్తారు. లూ జియాంగ్ పై దాడి చేయడం మొదలు పెడతారు. జియాంగ్ ఇదంతా నీ పని అని నాకు తెలుసు అని అంటారు. లూ కూడా అతను నువ్వే సరిగ్గా గుర్తించవు అని ఒప్పుకుంటారు. ఆ తర్వాత కార్డులను చూపించి అతన్ని కొట్టి అని ఆదేశిస్తారు. ఇంతలో సూజీ అక్కడికి చేరుకుంటుంది. కార్డులు జియాంగ్ను కర్రలో కొడుతున్న ద్వేషం చూసి ఆమె చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత సూజీ జియాంగ్ను గాయాల ముందు రాస్తూ నువ్వు ఎంత మురికివాడివి, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోలేదు, పదే పదే నా కోసం నీ ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెడుతున్నావని అంటుంది. అప్పుడు జియాంగ్ సూజీని ముద్దు పెట్టుకోవడం ప్రయత్నిస్తాడు. మరుసటి రోజు ఉదయం సూజీ గది నుంచి బయటకు వచ్చినప్పుడు లూ అక్కడే కూర్చొని ఉండడం చూస్తుంది. సూజీ వెంటనే నేను వెళ్ళి నీకోసం సూప్ తయారు చేస్తాను, నాకు నీకోసం ఏదైనా చేయాలనుంది అని అంటుంది. నేను తయారు చేసిన సూప్ నువ్వు తాగుతావు కదా అని అడుగుతుంది. లూ తప్పకుండా తాగుతానని చెప్తాడు. తర్వాత జియాంగ్ కోసం కూడా సూప్ తయారు చేసి అతను ఎప్పుడు కోపంగా ఉంటాడు కదా, అతనికి కూడా సూప్ ఇవ్వాలని అనుకుంటుంది. ఆ తర్వాత జియాంగ్ నిద్రలేస్తుంది. అతని పక్కన ఒక గిన్నెలో సూప్ పెట్టి ఉంటుంది. సూజీ నా కోసం పెట్టి వెళ్ళేదే అని అతను అనుకుంటాడు. కానీ జియాంగ్ బయటకు వచ్చినప్పుడు లూ అక్కడ ఉన్న అందరికీ సూజీ తయారు చేసిన సూప్ని ఇస్తూ ఉండడం చూస్తారు. అప్పుడు తాను తాగిన సూప్ కూడా లూ పంపించడానికి జియాంగ్ అర్థమవుతుంది. తర్వాత లూ అందరితో రేపు సూజీ కోసం ఒక వైరల్ క్రమ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను, అందరు పార్టీలో బాగా ఎంజాయ్ చేయాలని చెప్తారు. మరుసటి రోజు పార్టీ జరుగుతున్న లూ అక్కడున్న అందరికీ సూజీకి పరిచయం చేస్తారు. అందరూ కలిసి డ్రింక్స్ రోస్ట్ చేస్తుండగా అప్పుడే సూజీ కావాలనే తన మీద డ్రింక్ పడినట్టు నటిస్తుంది. నేను వెళ్ళిన నా బట్టలు మార్చుకొని వస్తానని చెప్తుంది. అక్కడ నుంచి వెళ్ళి అదే రహస్యం గదిలో తెరిచి లోపలికి వెళ్తుంది. ఆ గదిలో ఆలస్యం ఏదో దాచిపెట్టి చూడటానికి ప్రయత్నిస్తుంది. అక్కడ తన సిస్టర్ షావును సంబంధించిన కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. వాటిని చూసి సూజీ చాలా బాధపడుతుంది, ఏడవడం మొదలు పెడుతుంది. ఇంతలో జియాంగ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. మరోవైపులో సూజీ ఇంకా ఎందుకు తిరిగి రాలేదని ఆలోచిస్తూ ఆందోళన చెందుతారు. ఏమైందో చూసినప్పటికీ బయలుదేరుతారు. సూజీని వెతుక్కుంటూ లూ అక్కడికి వస్తాడు. మార్గ మధ్యంలో సూజీ అతన్ని ఎదురవుతుంది. లూ ఇంత ఆలస్యం ఎందుకు అయింది అని అడుగుతాడు. సూజీ నువ్వు ఇన్ని డ్రెస్సులు సిద్ధంగా పెట్టుకున్నావని వెతుకులో అర్థం కాదు అని చెప్తాడు. మరోవైపు జియాంగ్ కొన్ని ఆధారాలు దొరుకుతాయి. వాటిని ఒక బ్రోచర్ తీసుకొని లిన్ దగ్గరికి వెళ్ళి ఇదే అడుగుతాడు. లిన్ ముందు నన్ను సంతోషపరచు, తర్వాత నేను నీకే చెప్తానని అంటుంది. దాంతో జియాంగ్ కోపంతో ఆమెను పట్టుకొని నిజం చెప్పి అని గట్టిగా అడుగుతాడు. లిన్ అసలు విషయాన్ని చెప్తుంది. తాను లూ చేతిలో చాలా కాలంగా చిక్కుకుపోయాయి, అతను చాలా క్రూరమైన వ్యక్తి అని చెప్తుంది. ఒకరోజు అతని అసలు స్వభావం తనకు తెలిసిందని వివరిస్తుంది. లిన్ తన శరీరంపై ఉన్న టాటాను చూపించి ఇది కూడా అతను చేశాడు, నన్ను తన బొమ్మలే చూసేవాడు, అదృష్టవశాత్తు ఈరోజు మాస్టర్ హూ ఇంటికి వచ్చి నన్ను కాపాడాడని చెప్తుంది. జియాంగ్ అంటే లూ చేసే అన్ని చెడ్డ పనుల్లో నువ్వు కూడా అతనికి సహాయం చేస్తూ అతని రహస్యాలు దాచిపెడుతూ వచ్చావు కదా అని అడుగుతాడు. లిన్ మాత్రం నన్ను పరిస్థితి వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే జియాంగ్ ఆమె నువ్వు నాకు సహాయం చేస్తావని అడుగుతాడు. లిన్ లేదు, అతను ఎదిరించడం నా వల్ల కాదు, అతను చాలా శక్తివంతుడు అని చెప్తుంది. అప్పటికే తాను లూకి జరిగిన విషయాలు చెప్పినట్లు ఆమెకు తెలుస్తుంది. లూ సూజీ తనతో తీసుకెళ్లి ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని చూసుకుంటాడు. ఆ తర్వాత లూ సూజీని తన రహస్యంగా గదిలోకి తీసుకెళ్తాడు. మరోవైపేమో జియాంగ్ సూజీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అతను ఒక ఆఫీస్లోకి వెళ్తాడు. అక్కడ లిన్ ఒక వీడియో చూస్తూ ఉంటుంది. ఆ వీడియోలో సూజీ సిస్టర్ స్వాన్కు లూ ఎలా ఇబ్బంది పెడుతున్నాడో కనిపిస్తుంది. ఇలా చూసి లిన్ భయపడిపోతూ ఉంటుంది. జియాంగ్ అక్కడికి రావడంతో ఆమె వెంటనే వీడియో ఆపేస్తుంది. జియాంగ్ లూ నీతో చేసిన దానికి నువ్వు అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతనికి భయపడి ఉంటాడు అని లిన్కు ధైర్యం చెప్తాడు. చివరకు లిన్ జియాంగ్కు సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. లిన్ సూజీ ఎక్కడికి తీసుకెళ్లాడో జియాంగ్కు చెప్తుంది. మరోవైపు సూజీ బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి తీర్చుకోవచ్చని ఉంటాడు. అదే సమయంలో జియాంగ్ అక్కడికి చేరుకొని సూజీకి కాపాడడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ముందుకు వస్తే సూజీని చంపేస్తాను అని జియాంగ్ని బెదిరిస్తారు. అయినా జియాంగ్ ఎలాగోలా సూజీని అక్కడి నుంచి తప్పించడానికి తీసుకెళ్ళిపోతాడు. మరుసటి రోజు సూజీ జియాంగ్ ఇద్దరు కలిసి లిన్ కాపాడడానికి వెళ్తారు. కానీ అప్పటికే లిన్కు చాలా గాయాలై ఉంటాయి. ఇంతలో లూ జియాంగ్ పై దాడి చేయడం అక్కడి నుంచి వస్తాడు. అతను కాల్పులు జరుపుతాడు. వెంటనే లిన్ జియాంగ్ అడ్డుగా నిలబడుతుంది. జియాంగ్ వెంటనే లూన్ను పడినట్టు మరోవైపు లిన్ సూజీని క్షమించమని కోరుతూ తన సిస్టర్ స్వాన్ గురించి తనకు ముందుగానే తెలిసి చెప్తాడు. అందుకే ఆ విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టానని వివరిస్తాడు. ఇంతలో లున్ కాపాడడానికి ఎవరో అక్కడికి రావడం మొదలు పెడతారు. లిన్ సూజీకి క్షమాపణ చెప్తాడు. నీ సిస్టర్ స్వాన్ గురించి నాకు ముందుగానే తెలుసు, అందుకనే ఇంతలో లున్ కాపాడడానికి తన అక్కడికి వస్తాడు అని చెప్తారు. అతని దీంతో నీ తీవ్రంగా తలను ఈ డ్రామా హ్యాపీగా ఎండ్ అవుతుంది.